స్ట్రింగ్ ఇండెక్సింగ్ అంటే ఏంటి? స్ట్రింగ్ ఇండెక్సింగ్ పాజిటివ్ ఇండెక్స్ అండ్ నెగిటివ్ ఇండెక్స్ ద్వారా ఎలా చేయాలి? స్ట్రింగ్ స్లైసింగ్ అంటే ఏంటి? స్ట్రింగ్ స్లైసింగ్ పాజిటివ్ ఇండెక్స్ ద్వారా ఎలా చేయాలి? ఈ డీటెయిల్స్ అన్నీ తెలియాలంటే వీడియో చూడండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. మీరు స్కిప్ చేస్తే మంచి ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవుతారు. సో వీడియో మొత్తం చూడండి. అలాగే మన ఛానల్లో డైలీ ఒక వీడియో అప్లోడ్ చేస్తాము. మనం స్ట్రింగ్ లో స్టోర్ చేసే ప్రతి ఒక్క క్యారెక్టర్ ఆర్డర్ ప్రకారం ఇండెక్స్ లో స్టోర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మేమే ప్రోగ్రామర్స్ ని స్ట్రింగ్ లో స్టోర్ చేద్దాం. సో ఇప్పుడు అది ఎలా స్టోర్ అయిందో చూద్దాం. ఇక్కడ మీరు బాగా గమనిస్తే ఫస్ట్ క్యారెక్టర్ ఎమ్. సో ఇది ఫస్ట్ 0th ఇండెక్స్ లో స్టోర్ అవుతుంది. నార్మల్ గా మనకి ఏదైనా ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది కదా, కానీ ఆల్మోస్ట్ అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో 0తో స్టార్ట్ అవుతుంది. అది ఎందుకో కూడా చెప్తా తర్వాత. నెక్స్ట్ ఈ క్యారెక్టర్ ఇది సెకండ్ పొజిషన్, అంటే ఫస్ట్ ఇండెక్స్ లో స్టోర్ అయింది. నెక్స్ట్ ఎమ్ సెకండ్ ఇండెక్స్ లో ఉంది. నెక్స్ట్ ఈ థర్డ్ ఇండెక్స్. నెక్స్ట్ ఎంటీ స్పేస్ ఫోర్త్ ఇండెక్స్. నెక్స్ట్ పి ఫిఫ్త్ ఇండెక్స్. నెక్స్ట్ ఆర్ సిక్స్త్ ఇండెక్స్. నెక్స్ట్ ఓ సెవెంత్ ఇండెక్స్. నెక్స్ట్ జి ఎయిత్ ఇండెక్స్. నెక్స్ట్ ఆర్ నైన్త్ ఇండెక్స్. నెక్స్ట్ ఏ 10th ఇండెక్స్. నెక్స్ట్ ఎం 11th ఇండెక్స్. నెక్స్ట్ ఎం 12th ఇండెక్స్. నెక్స్ట్ ఈ 13th ఇండెక్స్. నెక్స్ట్ ఆర్ 14th. నెక్స్ట్ ఎస్ 15th. 0th ఇండెక్స్ తో స్టార్ట్ చేసి వరుసగా స్టోర్ అయ్యాయి. సో మనం ఏ ఆర్డర్ లో డేటాను స్టోర్ చేస్తే అదే ఆర్డర్ లో స్టోర్ అవుతుంది. ఇప్పుడు మనం చూసిన స్ట్రింగ్ ని వేరియబుల్ లో స్టోర్ చేద్దాం. ఏ ఈక్వల్ టు మేమే ప్రోగ్రామర్స్. సో ఇది అక్కడ ఎలా చూపించామో ఇక్కడ అలాగే రాసాము. సో ఇప్పుడు ఏని ప్రింట్ చేద్దాం. అవుట్పుట్ చూడండి, మేమే ప్రోగ్రామర్స్ అని వచ్చింది. మనం ఎలా ఇచ్చామో అవుట్పుట్ కూడా అలాగే వచ్చింది. దీన్నే ఆర్గనైజ్ డేటా అంటాం. సో ఆర్డర్ లో స్టోర్ అయింది కాబట్టి ఇది సీక్వెన్స్ డేటా టైప్. అదే ఆర్డర్ లో కానీ స్టోర్ అవ్వకపోతే దాన్ని కలెక్షన్స్ డేటా టైప్ అంటారు. అది తర్వాత చూద్దాం. వాటికి ఇండెక్సింగ్ ఇలాంటివి ఏమి ఉండవు. ఇందాకటి నుంచి మీరు ఇండెక్సింగ్ అనే వర్డ్ వింటున్నారుగా, కొత్తగా వింటున్నారా ఈ పదం? సరే, మీరు చాలా బుక్స్ చూసుంటారు, వాటిలో ఖచ్చితంగా ఇండెక్స్ పేజ్ ఉంటుంది. ఈ ఇండెక్స్ పేజ్ ఎందుకని మీకు తెలిసి బట్ నేను మళ్ళీ చెప్తున్నా. ఇండెక్స్ పేజ్ ఎందుకంటే ఏ టాపిక్ ఎక్కడ ఉంది అని ఈ ఇండెక్స్ పేజ్ లో ఉంటుంది. సపోజ్ మీరు ఒక బుక్ లో పలానా చాప్టర్ కావాలనుకుంటున్నారు, పేజీలు తిప్పుతూ చూసే కన్నా ఇండెక్స్ పేజ్ లో దాని పేజ్ నెంబర్ చూసి డైరెక్ట్ గా పేజ్ లోకి వెళ్ళొచ్చు. ఇండెక్సింగ్ అన్నా కూడా ఇదే. ఒక స్ట్రింగ్ లో మనకి కావాల్సిన క్యారెక్టర్ ని రిట్రీవ్ చేసుకోవడానికి మనం ఇది వాడతాం. సో మనకి ఏ ఇండివిజువల్ క్యారెక్టర్ కావాలంటే ఆ క్యారెక్టర్ ని మనం రిట్రీవ్ చేసుకోవచ్చు ఈ స్ట్రింగ్స్ లో. సో ఇప్పుడు మనకి ఎం కావాలంటే ఎం, పి కావాలంటే పి, ఆ వైట్ స్పేస్ కావాలంటే వైట్ స్పేస్, ఆ ఏ కావాలంటే ఏ, ఆ ఆర్ కావాలంటే ఆర్. ఇలా ఇండివిజువల్ క్యారెక్టర్ అన్నా చేసుకోవచ్చు, లేదా ఒక సబ్ పార్ట్ అంటే నాకు డబల్ ఎం కావాలి అది కూడా తీసుకోవచ్చు, లేదంటే మేమే దాకా కావాలి అది కూడా రిట్రీవ్ చేసుకోవచ్చు. సో ఈ సీక్వెన్స్ వల్ల యూజ్ ఏంటంటే మనకి కావాల్సిన డేటాని ఇండెక్స్ లో నెంబర్ పాస్ చేసి ఇండివిజువల్ వాల్యూని గెట్ చేసుకోవచ్చు. అలాగే మనకు ఎంత పార్ట్ కావాలో అంత పార్ట్ ని ఇండెక్స్ లో నెంబర్ పాస్ చేసి స్లైస్ చేసుకోవచ్చు. సో యూసేజ్ డైరెక్ట్ గా ప్రాక్టికల్ గా చూద్దాం, అప్పుడే మనకి ఈజీగా అర్థమవుతుంది. స్ట్రింగ్ ఇండెక్స్, స్ట్రింగ్ ని యాక్సెస్ చేసుకోవడం అన్నా ఇదే. స్ట్రింగ్ నుంచి ఇండివిజువల్ ఎలిమెంట్ తీసుకోవాలన్నా ఇదే. వీటన్నిటికీ మీనింగ్ ఒకటే, ఇండెక్సింగ్ ఆఫ్ ఏ స్ట్రింగ్. మనం ఒక స్ట్రింగ్ ని యాక్సెస్ ఆర్ అప్టైన్ చేయాలంటే మనం ఈ ఇండెక్సింగ్ ని వాడతాం. సింటాక్స్ చూడండి, స్ట్రింగ్ ఆఫ్ ఇండెక్స్. ఇక్కడ ఇండెక్స్ అనేది నెంబర్, అది ఇంటీజర్ అయి ఉండాలి. సపోజ్ మనం ఒక స్ట్రింగ్ ని క్రియేట్ చేద్దాం. ఏ ఈక్వల్ టు హలో వరల్డ్. సపోజ్ నాకు ఇప్పుడు 5th ఎలిమెంట్ కావాలి. 5th ఎలిమెంట్ కి ఇండెక్స్ ఏముంది? 4 ఉంది. ఎందుకంటే 0తో స్టార్ట్ అయింది కాబట్టి 4 వచ్చింది. ఈ కింద మైనస్ లో ఉన్న నెంబర్స్ పట్టించుకోబాకండి, తర్వాత చెప్తాను దాని గురించి. ప్రెసెంట్ పాజిటివ్ ఇండెక్స్ అని ఉంది కదా, దాన్ని చూడండి. ఇప్పుడు నేను ఆ స్ట్రింగ్ నేమ్ లో 4 పాస్ చేస్తే నాకు ఓ వస్తుంది. ఏ ఆఫ్ 4. అవుట్పుట్ చూడండి, ఓ వచ్చింది. ఇక్కడ కూడా 4 లో ఓ ఉంది. సో ఇప్పుడు నాకు హలోలో ఫస్ట్ ఎల్ కావాలి, దాని ఇండెక్స్ ఏముంది? 2 ఉంది. సో ఇప్పుడు నేను స్ట్రింగ్ నేమ్ ఆఫ్ 2 అని ఇస్తే నాకు ఎల్ ప్రింట్ అయింది. ఇప్పుడు అలాగే నాకు డబ్ల్యూ కావాలి. డబ్ల్యూకి ఇండెక్స్ వాల్యూ ఎంత? 6. సో ఇప్పుడు స్ట్రింగ్ నేమ్ ఆఫ్ 6, నాకు డబ్ల్యూ వచ్చింది. ఇలా ఏ ఇండెక్స్ ఇస్తే ఆ పొజిషన్ లో ఉన్న ఎలిమెంట్ నాకు వస్తుంది. 0 ఇస్తే హెచ్, 1 ఇస్తే ఈ, 2 ఇస్తే ఎల్, 3 ఇస్తే ఎల్, 4 ఇస్తే ఓ, 5 ఇస్తే వైట్ స్పేస్, 6 ఇస్తే డబ్ల్యూ, 7 ఇస్తే ఓ, 8 ఇస్తే ఆర్, 9 ఇస్తే ఎల్, 10 ఇస్తే డి. ఇలా ప్రతి ఒక్క ఇండెక్స్ కి ఆ పొజిషన్ లో ఉన్న ఎలిమెంట్ ప్రింట్ అవుతుంది. అదే ఇప్పుడు నేను 11 ఇస్తే ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే మనకి 10 దాకే ఉంది. ఇక్కడ చూడండి, ఏ ఆఫ్ 11 ఇచ్చా, ఎర్రర్ వచ్చింది. చూడండి, ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్.
అంటే మనం ఇచ్చిన నెంబరు ఇండెక్స్ ని దాటేసింది. ఇప్పుడు నెగిటివ్ ఇండెక్స్ కి పోదాం. సరే, కొన్నిసార్లు మనకి ఎలిమెంట్ ని రివర్స్ ఇండెక్స్ లో తీసుకోవాల్సి వస్తుంది. సో ఆ టైంలో రివర్స్ ఇండెక్సింగ్ వాడతాం. ఇప్పుడు ఒక స్ట్రింగ్ క్రియేట్ చేద్దాం. శాంపుల్ స్ట్రింగ్ ఈక్వల్ టు వెబ్ డెవలప్మెంట్. ఇప్పుడు నాకు n ఎలిమెంట్ కావాలి. స్టార్టింగ్ నుంచి కౌంట్ చేసుకుంటూ n పొజిషన్ తెలుసుకునే బదులు లాస్ట్ నుంచి రావడం మనకి ఈజీ, ఎందుకంటే n లాస్ట్ నుంచి దగ్గరలో ఉంది కాబట్టి. ఇప్పుడు శాంపుల్ స్ట్రింగ్ ఆఫ్ -2 అవుట్పుట్ చూడండి, n ప్రింట్ అయింది. అసలు -2 అంటే ఏంది అసలు? ఇది విజువల్ గా చూద్దాం రండి. సో ఇప్పుడు మనం హలో వరల్డ్ కి చూద్దాం. ఒకసారి దీన్ని చూడండి, ఇండెక్సింగ్ ఎలా స్టార్ట్ అయిందో. ఫస్ట్ పాజిటివ్ ఇండెక్స్ 0 నుంచి స్టార్ట్ అయింది. 0 1 2 3 అలా ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే అంతవరకు. ఇప్పుడు నెగిటివ్ ఇండెక్స్ అన్నా రివర్స్ ఇండెక్సింగ్ అన్నా ఒకటే. రివర్స్ అన్నాం కాబట్టి అది రివర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ లాస్ట్ డి ఉంది కదా, అక్కడ -1 నుంచి స్టార్ట్ అవుతుంది. -1 నుంచి ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే అంతవరకు, -1 -2 -3 -4 అలా ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే అంతవరకు పోతుంది. సో పాజిటివ్ ఇండెక్స్ 0తో స్టార్ట్ అవుతుంది. ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే అంతవరకు వెళ్తుంది. నెగిటివ్ ఇండెక్స్ 0 తర్వాత ఏంది ఇటు పక్క -1. సో -1 నుంచి ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే అంతవరకు మైనస్లో వెళ్తుంది. ఇప్పుడు మనకి డి కావాలి, ఏది హలో వరల్డ్. సో ఇప్పుడు ఏ ఈక్వల్ టు హలో వరల్డ్ అని ఒక స్ట్రింగ్ ని క్రియేట్ చేస్తున్నాను. ఇప్పుడు డి ఇండెక్స్ ఎక్కడుందో తెలియాలంటే ఫస్ట్ నుంచి ఒక్కొక్క ఎలిమెంట్ చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ చూడండి, డి అనేది 10th పొజిషన్ లో ఉంది. మనం 0 నుంచి 10th కి వెళ్ళేసరికి చాలా టైం పడుతుంది. అదే ఇక్కడ నెగిటివ్ ఇండెక్స్ చూడండి, డి కింద ఏముంది ఇక్కడ నెగిటివ్ ఇండెక్స్ -1. ఎందుకంటే ఇది రివర్స్ ఇండెక్సింగ్ కాబట్టి -1 తో స్టార్ట్ అయింది. సింపుల్ గా ఏ ఆఫ్ -1 అని ఇస్తే నాకు ఇక్కడ డి ప్రింట్ అయిపోతుంది. సో ఇప్పుడు నాకు లాస్ట్ లో ఉన్న ఎల్ కావాలి. ఇప్పుడు నాకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. పాజిటివ్ ఇండెక్స్ తీసుకొని ఫస్ట్ నుంచి లెక్కేసుకుంటూ ఆ ఎల్ ఇండెక్స్ ని తీసుకోవడం, ఇంకొకటి నెగిటివ్ ఇండెక్స్ తీసుకొని రివర్స్ లో రావడం. నెగిటివ్ ఇండెక్స్ దేంతో స్టార్ట్ అవుతుంది? -1 తో. డి అనేది -1, ఎల్ అనేది -2. ఇప్పుడు నేను ఏ ఆఫ్ -2 ఇస్తే నాకు ఎల్ ప్రింట్ అయిపోయింది. చూడండి, ఇప్పుడు నాకు ఆర్ కావాలన్నా నేను ఏ ఆఫ్ -3 అని ఇస్తాను, నాకు ఆర్ ప్రింట్ అయిపోయింది. సింపుల్ గా వచ్చేసింది. స్ట్రింగ్ లో మనకు కావాల్సిన ఎలిమెంట్ ఎండ్ లో ఉంటే నెగిటివ్ ఇండెక్స్ వాడడం బెస్ట్. అదే స్టార్టింగ్ లో ఉంటే పాజిటివ్ ఇండెక్స్ బెస్ట్. పాజిటివ్ ఇండెక్స్ దేంతో స్టార్ట్ అవుతుంది? 0తో స్టార్ట్ అవుతుంది. పాజిటివ్ ఇండెక్స్ 0తో స్టార్ట్ అయ్యి ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే అంతవరకు వెళ్తుంది. అదే విధంగా నెగిటివ్ ఇండెక్స్ -1 తో స్టార్ట్ అయ్యి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో అంతవరకు వెళ్తుంది. కానీ రివర్స్ నుంచి ఇండెక్సింగ్ స్టార్ట్ అవుతుంది. పాజిటివ్ ఇండెక్స్ నెగిటివ్ ఇండెక్స్ రెండు ఇంపార్టెంటే, డిపెండ్స్ అపాన్ సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్ చెప్పా కదా, స్టార్టింగ్ లో దగ్గరుంటే పాజిటివ్ ఇండెక్స్, ఎండింగ్ లో దగ్గరుంటే నెగిటివ్ ఇండెక్స్. స్లైసింగ్ ఆఫ్ ఏ స్ట్రింగ్ యూజింగ్ పాజిటివ్ ఇండెక్స్. స్ట్రింగ్ స్లైసింగ్ అంటే మనకి కావాల్సిన పార్ట్ ని మనం రిట్రీవ్ చేసుకోవడం. సో మనకి స్ట్రింగ్ లో సబ్ పార్ట్ ఆర్ సబ్ స్ట్రింగ్ కావాలనుకున్నప్పుడు మనం ఈ స్లైసింగ్ చేస్తాం. ఇది ప్రోగ్రామింగ్ లో చాలా హెల్ప్ అవుతుంది, జాగ్రత్తగా వినండి. సబ్ స్ట్రింగ్ అంటే ఇక్కడ హలో వరల్డ్ అనేది ఒక స్ట్రింగ్, దాంట్లో హలో అనేది సబ్ స్ట్రింగ్, లేదంటే HEL దాకన్నా సబ్ స్ట్రింగే, HEN సబ్ స్ట్రింగే. మొత్తానికి ఒక ఎలిమెంట్ కన్నా ఎక్కువ ఉండి మొత్తం కన్నా తక్కువ ఉండడం, దాన్నే సబ్ స్ట్రింగ్ అంటాం. సో ఒక ఎలిమెంట్ ఉంటే దాన్ని ఆటోమేటిక్ గా ఇండెక్సింగ్ అంటాం. ఇప్పుడు హలో వరల్డ్ లో హెచ్ కావాలనుకోండి, దానికి నేను డైరెక్ట్ గా ఇండెక్స్ ఇస్తా, స్లైసింగ్ అవసరం లేదు, ఎందుకంటే ఒకే ఎలిమెంట్ కదా. ఒక స్ట్రింగ్ లో ఒక ఎలిమెంట్ కన్నా ఎక్కువ కావాలనుకున్నప్పుడు నేను స్లైసింగ్ వాడతాను. అదే మొత్తం కావాలనుకున్నప్పుడు స్లైసింగ్ ఎందుకు, అదే ప్రింట్ చేసుకుంటే సరిపోద్ది కదా. ఇప్పుడు నాకు హలో వరల్డ్ లో హలో వరల్డ్ కావాలి, ఏ ప్రింట్ చేస్తే అయిపోద్ది కదా, దానికి ఎందుకు స్లైసింగ్? సో ఇప్పుడు సింటాక్స్ చూద్దాం. ఈ స్లైసింగ్ కి స్ట్రింగ్ నేమ్ ఆఫ్ స్టార్ట్ ఎండ్ స్టెప్. ఈ స్టార్ట్ ఎండ్ స్టెప్ అనేటివి పారామీటర్స్, వీటిని కోలన్ డివైడ్ చేస్తుంది ఆర్ సపరేట్ చేస్తుంది. లోపల ఉండే ఈ 3 పారామీటర్స్ ఆప్షనల్, అంటే అవి 3 వాడకున్నా మనం స్ట్రింగ్ స్లైస్ చేసుకోవచ్చు. ఆప్షనల్ అని ఒక పారామీటర్ ని అన్నామంటే ఆ పారామీటర్ కి ఖచ్చితంగా డిఫాల్ట్ వాల్యూ ఉంటుంది. ఈ డిఫాల్ట్ వాల్యూ మనం పారామీటర్ వాడినప్పుడు ఆటోమేటిక్ గా ప్లేస్ అవుతుంది. సో స్టార్ట్ పారామీటర్ కి డిఫాల్ట్ వాల్యూ 0, ఎండ్ పారామీటర్ కి డిఫాల్ట్ వాల్యూ లెంత్ ఆఫ్ స్ట్రింగ్, అండ్ స్టెప్ కి డిఫాల్ట్ వాల్యూ 1. సో స్టార్ట్ అనేది ఏంటంటే ఎక్కడి నుంచి మనకి స్ట్రింగ్ కావాలి అని, అండ్ ఎండ్ అనేది ఎక్కడి వరకు మనకి ఈ స్ట్రింగ్ కావాలి అని. ఈ స్టెప్ పారామీటర్ మళ్ళీ చెప్పుకుందాం. ముందు ఈ స్టార్ట్ ని ఎండ్ ని యూస్ చేసుకొని స్ట్రింగ్ స్లైసింగ్ చేద్దాం. సో ఒక స్ట్రింగ్ ని డిక్లేర్ చేసుకుందాం, ఏ ఈక్వల్ టు మేమే ప్రోగ్రామర్స్. సో ఇప్పుడు మనం ఏ లో స్టోర్ చేసుకున్నాం ఈ స్ట్రింగ్ ని. ఇప్పుడు మొత్తం కావాలంటే డైరెక్ట్ గా ఏ ని ప్రింట్ చేయొచ్చు. ఇప్పుడు నాకు మేమే ప్రోగ్రామర్స్ లో మనకి ఈ మేమే కావాలి. సో ఇప్పుడు ఫస్ట్ టైం ఎక్కడ స్టార్ట్ అయింది? 0th ఇండెక్స్ లో స్టార్ట్ అయింది. మేమేలో లాస్ట్ ఈ ఎక్కడ ఎండ్ అయింది? 3rd ఇండెక్స్ లో. అప్పుడు మనం ఏ ఆఫ్ ఎక్కడ స్టార్ట్ అయింది? 0, ఎక్కడ ఎండ్ అయింది? 3. కానీ మనం ఇక్కడ 4 ఇవ్వాలి, ఎందుకో చెప్తా. అవుట్పుట్ చూడండి, మేమే వచ్చింది. ఇక్కడ స్టార్ట్ అయింది 0, ఎండ్ అయింది 4.
ఆ రెండింటిని కోలన్ ఆపరేటర్ సపరేట్ చేసింది. ఇక్కడ 0th పొజిషన్ నుంచి 4th పొజిషన్ లోపల ఉండేవి ప్రింట్ చేస్తుంది. సో అందుకని మనం ఇక్కడ 4 ఇచ్చాం. మనం ఇప్పుడు స్టార్ట్ వాల్యూ 0 ఇచ్చి ఎండ్ వాల్యూ కనుక 6 ఇచ్చామనుకో ఈ P దాకా స్లైస్ అవుతుంది. అదే 7 ఇచ్చామనుకో ఈ R దాకా అవుతుంది. సో మనం ఇప్పుడు ఈ లాస్ట్ S దాకా కావాలంటే 16 ఇవ్వాలి. సో మనకి ఎక్కడ దాకా కావాలంటే దాని ఇండెక్స్ కన్నా ఒక నెంబర్ ఎక్కువ ఇవ్వాలి. 5 కావాలంటే 6 ఇవ్వాలి, 7 కావాలంటే 8 ఇవ్వాలి, 11 కావాలంటే 12 ఇవ్వాలి. ఈ విధంగా స్టార్ట్ వాల్యూ ఏది కావాలంటే అది ఇవ్వచ్చు. ఇప్పుడు 0 నుంచి కావాలంటే 0 ఇచ్చుకోవచ్చు, నాకు 5 నుంచి కావాలంటే 5 ఇవ్వచ్చు, 11 నుంచి కావాలంటే 11 ఇవ్వచ్చు. ఇప్పుడు మనం ప్రోగ్రామర్స్ అనే పార్ట్ స్లైస్ చేద్దాం. ఇప్పుడు ప్రోగ్రామర్స్ లో P ఎక్కడ స్టార్ట్ అయింది? P అనేది ఈ స్ట్రింగ్ లో 5 దగ్గర స్టార్ట్ అయింది కాబట్టి స్టార్ట్ ఈజ్ ఈక్వల్ టు 5. నెక్స్ట్ S ఎక్కడ ఎండ్ అయింది? 15 దగ్గర. సో ఇందాక ఏం చెప్పాను, ఎండ్ కి ఒక నెంబర్ ఎక్కువ ఇచ్చుకోవాలి. సో ఇక్కడ 16 ఇవ్వాలి. A5:16 అవుట్పుట్ చూడండి, ప్రోగ్రామర్స్ వచ్చింది. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. B ఈక్వల్ టు హలో వరల్డ్. సో ఇప్పుడు ఈ హలో వరల్డ్ లో వరల్డ్ అనే సబ్ పార్ట్ కావాలి. వరల్డ్ అనే సబ్ పార్ట్ లో W అనేది స్ట్రింగ్ లో ఎక్కడ స్టార్ట్ అయింది? 6 దగ్గర. D అనేది ఎక్కడ ఎండ్ అయింది? 10th దగ్గర. సో మనం ఏమి ఇచ్చుకోవాలి? B(6:11). 11 ఎందుకు ఇచ్చామంటే 10 దగ్గర ఏంటి కాబట్టి ఒక నెంబర్ ఎక్కువ ఇవ్వాలి. 11 ఇచ్చాము చూడండి, వరల్డ్ ప్రింట్ అయింది మనకి. సో ఈ విధంగా స్లైసింగ్ అనేది జరుగుతుంది. ఇందాక సింటాక్స్ చెప్పేటప్పుడు పారామీటర్స్ ఆప్షనల్ కూడా అని చెప్పాను, అంటే వాడొచ్చు వాడకపోవచ్చు. సో ఇప్పుడు పారామీటర్స్ వాడకుండా ట్రై చేద్దాం. అదే స్ట్రింగ్ తీసుకుందాం, హలో వరల్డ్. సో ఇప్పుడు మనం లోపల ఓన్లీ కోలన్ ఇద్దాం, B(:). ఇక్కడ మనం స్టార్ట్ ఇవ్వలేదు, ఎండ్ ఇవ్వలేదు. అవుట్పుట్ చూడండి, మొత్తం స్ట్రింగ్ ప్రింట్ అయింది. సో దీని మీనింగ్ ఏంటంటే స్టార్ట్ పారామీటర్ ఏమి ఇవ్వకుంటే అది ఆటోమేటిక్ గా 0 తీసుకుంటుంది. అండ్ ఎండ్ పారామీటర్ స్ట్రింగ్ ఎక్కడ దాకా ఎండ్ అవుతుందో ఆ వాల్యూని తీసుకుంటుంది ఆటోమేటిక్ గా, అంటే లెంత్ ఆఫ్ స్ట్రింగ్. ఒకవేళ స్ట్రింగ్ లెంత్ 10 అనుకో, ఎండ్ పారామీటర్ 10 ఇస్తుంది ఆటోమేటిక్ గా. సో ఇప్పుడు స్టార్ట్ పారామీటర్ ని డిక్లేర్ చేయకుండా ఓన్లీ ఎండ్ పారామీటర్ నే డిక్లేర్ చేద్దాం. ఇప్పుడు చూడండి, B(స్టార్ట్) ఏమి ఇవ్వలేదు, ఎండ్ మాత్రం ఇచ్చాను 6. అవుట్పుట్ చూడండి, హలో పక్కన స్పేస్ వచ్చింది, స్పేస్ దాకా ప్రింట్ అయింది. స్టార్ట్ వాల్యూ ఏం తీసుకుంది? డిఫాల్ట్ గా 0 తీసుకునింది. ఇప్పుడు స్టార్ట్ పారామీటర్ ఇచ్చి ఎండ్ పారామీటర్ వదిలేద్దాం. చూడండి, B(స్టార్ట్ పారామీటర్ 6 ఇచ్చాం, ఎండ్ పారామీటర్ ఇవ్వలే. మీరు ఇప్పుడు వీడియో పాస్ చేసి ఇది ఎలా వచ్చిందో ఆలోచించండి. ఎలా వచ్చిందో చూద్దాం. సో ఇక్కడ ఎండ్ పారామీటర్ ఆటోమేటిక్ గా ఎండ్ ఆఫ్ స్ట్రింగ్ వాల్యూ వచ్చే పొజిషన్ తీసుకుంది. మనం ఖచ్చితంగా కోలన్ ని వాడాలి, అది వాడకుంటే అది స్లైసింగ్ అవ్వదు. సో ఇక్కడ ఎండ్ ఏం తీసుకునింది? లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్. లెంత్ అంటే స్ట్రింగ్ ఎంత లెంత్ ఉందని, అంటే 10 ఎలిమెంట్స్ ఉంటే లెంత్ 10, 9 ఎలిమెంట్స్ ఉంటే లెంత్ 9. ఆ విధంగా ఇప్పుడు స్టెప్ పారామీటర్ ను వాడదామా? సో ఇందాక మనం చేసిన ఎగ్జాంపుల్స్ అన్నిటిలో స్టెప్ పారామీటర్ ఆటోమేటిక్ గా 1 తీసేసుకునింది. మనం ఇవ్వకపోయినా డిఫాల్ట్ గా 1 వాల్యూని తీసుకునింది. దాని మీనింగ్ ఒక ఎగ్జాంపుల్ యూస్ చేసుకొని చెప్పుకుందాం, అప్పుడే మనకి ఈజీగా అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం ఒక స్ట్రింగ్ ని తీసుకుందాం, హలో వరల్డ్ నే తీసుకుందాం. సో ఇప్పుడు B(స్టార్టింగ్ వాల్యూ ఏమి ఇవ్వను, ఎండింగ్ వాల్యూ 5 ఇస్తున్నా. అవుట్పుట్ చూడండి, హలో వచ్చింది. డిఫాల్ట్ గా ఇక్కడ స్టెప్ వాల్యూ 1 తీసుకునింది. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను స్టెప్ వాల్యూని ఇచ్చాను 1, అవుట్పుట్ పైన వచ్చింది. సో ఇప్పుడు అర్థమైందా? స్టెప్ వాల్యూ డిఫాల్ట్ గా 1 తీసుకునింది. ఒకవేళ మనం స్టెప్ వాల్యూ 1 ఇవ్వాలనుకుంటే ఇవ్వనవసరం లేదు, ఎందుకంటే డిఫాల్ట్ గానే 1 వాల్యూ కాబట్టి. నెక్స్ట్ వీడియోలో స్టెప్ వాల్యూ గురించి డెప్త్ గా తెలుసుకుందాం. అలాగే అసలు స్లైసింగ్ వెనుక ఉన్న లాజిక్ ఆర్ ఇంటర్నల్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇది ఫస్ట్ టైం ఆన్ యూట్యూబ్ ఇన్ ఎనీ లాంగ్వేజ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్లో పెట్టండి.